శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలోని 44వ ప్రసంగం భగవంతుణ్ణి ఎవరు సృష్టించారు. ఈ ప్రసంగపు సంవత్సరం సుమారుగా 1949. ఎక్కడ ప్రసంగించారు అనే వివరం ఇక్కడ చెప్పబడలేదు. భగవంతుడిని ఎవరు సృష్టించారు? భగవంతుడి సృష్టి రహస్యాలను గురించి, సర్వశక్తి సామర్థ్యాలు గల ఆయన ఏ విధంగా తనని తాను ఉనికిలోకి తెచ్చుకున్నాడనే దాని గురించి, భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఆతురత పడే ప్రతి ఒక్కరూ చింతన చేశారు. ఏ మత ధర్మశాస్త్రము జవాబు చెప్పలేనట్టుగా కనపడే ఈ ప్రశ్నలను పూర్తిగా వివరించలేకపోయాయి. కానీ ఈ విషయాన్ని నేను వివరించే విధానాన్ని ధ్యానం చేసి పూర్తి విషయపు సారాన్ని గ్రహించటానికి మీరు ప్రయత్నిస్తే ఈ ప్రశ్నలకు మీరు జవాబులు తెలుసుకుంటారు. భగవంతుడి నుంచి, నా ఆత్మ లోతుల నుంచి ఈ సమాధానాన్ని నేను సూటిగా పొందాను. అనంతుడైన భగవంతుడే పరిమితులున్న సృష్టి అంతటికీ ముఖ్యమైన కారణం. ఒక్కటి పరబ్రహ్మం అనేకంగా కనపడేటట్టు చేసే భ్రాంతిని, అజ్ఞానం అనే సాపేక్షత తుఫానును, మాయాశక్తిని ఆయన బహిర్గతం చేశాడు. ఈ మాయ అనే సుడిగాలి సృష్టి చేయాలనే ఆయన కోరిక ప్రకారం ఆయన అస్తిత్వ సముద్రం మీద వీస్తూ పరిమిత సృష్టి అనే అలలు కనబడేటట్లుగా దుమారం లేపింది. నేను పుట్టుక లేనివాడిని అయినప్పటికీ నేను మార్పు లేని మూల కారణాన్ని, సృష్టికి అంతటికీ అధిపతిగా, విశ్వేశ్వరుడిగా నా విశ్వతత్వం ప్రకృతిలో నిరంతరాయంగా ఉంటూ తనంత తానే విస్తరించే మాయాభ్రాంతిగా నేను రూపాన్ని ధరిస్తాను అని భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. భగవంతుడు తమను తాను సృజనాత్మక విశ్వమేధా స్పందనగా ఆవిష్కరించుకుంటూ భ్రాంతిపూర్వక సాపేక్షతా దుమారపు సహాయంతో అన్ని పరిమిత స్పందనా తరంగాలైన మనస్సు, శక్తి, పదార్థం, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, అణువులు, మూలకాలు, కణాలు, ఇంకా స్థూల విశ్వపు ముద్దలుగా అంతరిక్ష గోళంలో తిరిగే కాంతి కిరణాలు వెదజల్లే వాటి ద్వారా ఆవరించిన విశ్వపు ద్వీపాల గుంపులుగా తేలుతూ తనని తాను రూపుదిద్దుకున్నాడు. ఆ విధంగా తెలివైన విశ్వస్పందన సృష్టి అయిన అన్ని పదార్థాలకు మొట్టమొదట కనబడే కారణం. రెండవ దఫా కూర్పు ద్వారా కొన్ని ప్రత్యేకమైన ప్రాథమిక రూపాల కలయిక వల్ల వివిధ పరిమిత రూపాలు సృష్టి అయ్యాయి. కణాలు మూలకాల నుంచి, మూలకాలు అణువుల నుంచి, అణువులు ఎలక్ట్రాన్లు ప్రోటాన్ల నుండి, ఎలక్ట్రాన్లు రుణ విద్యుత్ కణాలు, ప్రోటాన్లు ధన విద్యుత్ కణాలు, ప్రాణాణువుల నుంచి, లైఫ్ట్రాన్ల నుంచి, ప్రాణాణువులు అనంతుడు ఆలోచనాణువుల నుంచి, థాట్రాన్ల నుండి ఉత్పత్తి అయ్యాయి. ఈ థాట్ ట్రాన్లు అన్న దగ్గర ఫుట్ నోట్లో ఈ విధంగా చెప్పబడి ఉంది. పరమాత్ముడి నుంచి బహిర్గతమైన మొట్టమొదటి స్థూల ద్రవ్యానికి అంతటికీ వెనుక ఉన్న మొదటి భావాలైన అత్యంత సూక్ష్మమైన సృజనాత్మక స్పందనకి పరమహంస యోగానంద గారు ఇచ్చిన పేరు థాట్ ట్రాన్లు. భావాత్మకత లేదా కారణ విశ్వాన్ని థాట్ ట్రాన్లు, ఆలోచనాణువులు తయారు చేస్తాయి. అందులో నుంచి ప్రాణాణువుల ఎలక్ట్రాన్లతో, మేధా ప్రాణశక్తితో కూడిన సూక్ష్మ విశ్వం బహిర్గతం అవుతుంది. అందులోంచి స్థూల పరమాణు శక్తితో భౌతిక విశ్వం విడుదలవుతుంది. కారణ ప్రపంచం పదపట్టికలో ఈ వివరాలు ఉన్నాయని ప్రచురణకర్త ఇక్కడ గమనించమని చెప్పారు. సృష్టి అనే దానికి అస్తిత్వం ఉన్నది.
దానికి భగవంతుడే కారణం. కాబట్టి భగవంతుడు ఉన్నాడు. ఒక మేధావంతుడైన భగవంతుడి కారణంగానే తెలివైన సృష్టి జరిగిందని మనం అనొచ్చు. కానీ భగవంతుడు ఎవరి ద్వారా అన్ని సృష్టి అయ్యాయో ఆయన్ని ఎవరు సృష్టించారు? అనంతుడే, దేవుడే తనని తాను సృష్టి చేసుకున్నాడు. దీనికి ఫుట్ నోట్లో ఈ విధంగా ఉంది ఋగ్వేదం నుండి. అప్పుడు పరమాత్ముడి అస్తిత్వమే లేదు, ఏమీ లేదు. తన స్వశక్తితో ఒకటి శ్వాసించటం మొదలైంది. దానికి ఆవల ఏదీ లేదు. అస్తిత్వం లేని దాని మూలాన్ని గ్రహించారు. తమ హృదయాలలో దాన్ని అర్థం చేసుకోవటం ద్వారా జ్ఞానులు దాన్ని కనుగొన్నారు అని ఋగ్వేదం 10.129లో చెప్పబడి ఉంది. కార్యకారణ సిద్ధాంతం, అన్నింటికీ కారణాలు ఉన్నాయనే సిద్ధాంతం పరిమిత పదార్థాలకు మాత్రమే వర్తిస్తుంది. అనంతానికి, దేవుడికి అది వర్తించదు. ఏ విధంగా అయితే అలలన్నీ సముద్రంలో కరిగిపోతాయో అలాగే పైన చెప్పుకున్న పరిమిత కారణాల వల్ల ఏర్పడిన పరిమిత పదార్థాలు శాశ్వత మూలాధారమైన భగవంతుడిలోకే తమని తాము కోల్పోతాయి. అదేవిధంగా కార్యకారణ సిద్ధాంతం బాహ్య సృష్టిలోనే పనిచేస్తుంది, కానీ అనంతంలో దానికి విలువ లేదు. కార్యకారణ నియమం ద్వారా భగవంతుడు ప్రత్యేక సృష్టి అయిన పరిమిత సృష్టి రూపాలైన మన మొట్టమొదటి తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు మానవ జాతిని అంతటినీ సృష్టించడానికి సహాయం చేశారు. మనం మన తల్లిదండ్రుల ద్వారా పుట్టాం. మన తల్లిదండ్రులు మన తాతల నుంచి, మానవ జాతి మొత్తం ఆదాము అవ్వల ద్వారా వచ్చారు. కాబట్టి మనం అడుగుతాం, భగవంతుడిని ఎవరు సృష్టి చేశారని. దేవుడికి మనల్ని సృష్టించిన కార్యకారణ నియమాన్ని వర్తింప చేయాలని చూస్తాం. ఇది తప్పుడు వివేచన. చూసే తీరులో భేదాలు. మీరు సముద్రపు అలలతో నాట్యమాడుతుంటే మీకు సముద్రం మొత్తాన్ని గురించి గ్రహించే సామర్థ్యం ఉండదు. కానీ పైనుంచి విహంగ వీక్షణం చేసినప్పుడు దాని విశాలమైన వైశాల్యాన్ని మీరు చూస్తారు. అదేవిధంగా మీరు సృష్టి మీదే దృష్టిని లగ్నం చేసి దానిలోనే తల్లీనమైనప్పుడు మీరు సృష్టిని, అందులో పనిచేసే కార్యకారణ నియమాన్ని తప్ప మరి దేన్ని చూడరు. కానీ మూసిన కళ్ళతో లోపలికి చూడటం ఎలాగో మీరు నేర్చుకుంటే మీరు పరిమిత రూపాలను కానీ వాటిని ఉత్పత్తి చేసిన నియమాన్ని కానీ చూడరు. రూపరహితుడైన, కారణరహితుడైన పరమాత్మునే వీక్షిస్తారు. ఉత్తర ధ్రువం దగ్గర శీతల ప్రదేశంలో సీల్ జంతువును వేటాడుతున్న ఒక ఎస్కిమో ఒక హిందూ పర్యాటకుడు తన దగ్గరగా రావడం చూశాడు. నా మిత్రమా, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు. నా ఇల్లు భారతదేశం, అపరిచితుడు జవాబిచ్చాడు. బాగు బాగు అన్నాడు ఎస్కిమో. భారతదేశంలో హిందువులకు సమృద్ధిగా మంచి సీల్ మాంసం దొరుకుతుందా? ఆహా, లేదండి, మా దగ్గర అస్సలు దొరకదు జవాబిచ్చాడు ఉల్లాసంగా ఆ సందర్శకుడు. హిందువులు ఎక్కువగా కూరగాయల మీద బతుకుతారు. ఎంత మూర్ఖపు మాట, ఎస్కిమో అనుకున్నాడు. సీల్ మాంసం తినకుండా ఎవరు బతకలేరు. జనాలంతా సీల్ మాంసం తింటారనుకుని ఏ విధమైన ఇతర ఆహారం గురించి తెలియని ఆ ఎస్కిమోలాగా పరిమిత జీవులు, కార్యకారణ నియమం వల్ల సృష్టి అయిన వారు సహజంగానే అనంత పరమాత్మ కూడా కార్యకారణ నియమం వల్లే ఉనికిలోకి వచ్చాడని అనుకుంటారు. పరమాత్మ కార్యకారణ సంబంధం నుంచి విముక్తుడు. కాబట్టి పరిమితులైన కార్యకారణ సంబంధం ద్వారా జన్మించిన మానవులు దేవుణ్ణి ఎవరు సృష్టించారు అని ప్రశ్నించటం కూడా మూర్ఖమైన తప్పు. అన్ని పరిమిత పదార్థాలను ఉత్పన్నం చేసిన కార్యకారణ సంబంధాన్ని భగవంతుడే చేశాడు. అయినప్పటికీ భగవంతుడు తనంత తానే ఏ కారణం లేకుండా ఉనికిని కలిగి ఉండగలడు. ఏ విధంగానైతే సర్వాధికారం ఉన్న చక్రవర్తి
తన రాజ్యంలో అన్ని నియమాలను ఏర్పరచగలడో వాటికి ఆయన లోబడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా విశ్వాధినేత తన రాజ్యంలోని అన్ని నియమాలను పరిమిత సృష్టిని పాలించే కార్యకారణ సిద్ధాంతంతో సహా తయారు చేసినప్పటికీ తాను మాత్రం తన నియమాలకు ప్రభావితం కాదు. నేను ఈ విశ్వం అంతటిలోనూ వ్యాపించి ఉన్న అవ్యక్తుడను. సృష్టిలోని జీవులన్నీ నాలోనే నివసిస్తూ ఉన్నాయి, కానీ నేను వాటికి కట్టుబడి లేను. భగవద్గీత 9వ అధ్యాయం. అన్నిటిలోనూ భగవంతుడు ఉన్నప్పటికీ ఆయన ఏ విధంగానూ పరిమితత్వానికి కట్టుబడినవాడు కాదు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు. ఆయన ఉనికిని, సర్వజ్ఞతను, విశ్వంలో ఉన్న శక్తివంతమైన ఆయన ఆవిష్కరణల ద్వారా ఆయన పూర్వోత్తరాలను గుర్తించాలని చూస్తాం. సృష్టి వ్యక్తమైన స్థితిలో ఆయన శక్తి పూర్తి చురుగ్గా పనిచేస్తుంది. విశ్వ ప్రళయం సంభవించినప్పుడు శక్తి, విశ్వమేధ, కార్యకారణ సంబంధం అన్నీ పనిచేయడం మానేసి పరమాత్ముడిలోనే కలిగిపోతాయి. అక్కడ అవి భగవంతుడు తిరిగి వచ్చే ఆవృత్తిలో మళ్లీ సృష్టి చేసేదాకా సృజనాత్మక వ్యక్తీకరణ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సముద్రంలో కెరటాలను సృష్టించే తుఫానుగాలుల శక్తులు అలలలో కనబడతాయి, కానీ సముద్రం నిశ్చలమైనప్పుడు ఏ శక్తి కనబడదు. అదేవిధంగా సృష్టి అయిన స్థితిలో పరమాత్మ మేధస్సును, మనస్సును, స్పందనను, శక్తులను, ఇంకా భౌతిక విశ్వాన్ని ఆవిష్కరిస్తాడు. కానీ అవ్యక్త స్థితిలో అనంతుడు కేవలం పరబ్రహ్మం లేదా పరమాత్మగా మాత్రమే ఉంటాడు. అందులో అన్ని శక్తులు కరిగిపోయి ఉంటాయి. అఖండం నుంచే వెలుగు, కాంతి మండలం, ఇంకా వాతావరణం ఉత్పన్నమయ్యాయి. తిరిగి అవి అఖండంలోకే కరిగిపోయి దాగుంటాయి. అవ్యక్త స్థితికి ఆవల ఉన్నది పరమాత్ముడు దాగునే ప్రదేశం. స్పందనాత్మక మేధస్సు, శక్తి, దూరం, సమయం వంటి వర్గీకరణలకు ఆవలగా అనంతుడు దేవుడు తనకు తానే ఉన్నాడు. ఆది అనాది లేకుండా ఉన్న ఆ నిత్యశక్తిని మనం అనుభూతి పొందవచ్చు, తెలుసుకోవచ్చు. సృష్టి అనేది భగవంతుడి ద్వారా ఉత్పన్నమైంది, కానీ భగవంతుడు కేవలం ఉన్నాడంటే ఎవ్వరూ ఏది భగవంతుడిని సృష్టించలేదు. ఆయన ఎప్పటికీ శాశ్వతంగా ఇప్పుడు ఇక ముందు ఉంటాడు. ఓ అర్జున, నాకన్నా సర్వోత్కృష్టమైనది లేదా నాకు ఆవల ఏదీ లేదు. అన్ని జీవులు, వస్తువులు దారానికి గుచ్చిన ముత్యాల వరుసలా నాలోనే ఉన్నాయి. భగవద్గీత 7వ అధ్యాయంలో చెప్పబడింది. కార్యకారణ నియమానికి బద్ధులై మిమ్మల్ని మీరు సృష్టి అయిన వారుగా చూసుకున్నంత కాలం మీరు దీన్ని అవగాహన చేసుకోలేరు. కానీ సమాధిలో మీరు భగవంతుడితో ఏకమైన వెంటనే స్పష్టంగా భగవంతుడు ఎలాగ, ఏ విధంగా ఆది అంతాలు లేనివాడో, కారణరహితుడో మీరు తెలుసుకుంటారు. అప్పుడు ఆయనతో ఒక్కటై మీరు కూడా నిత్యమైన కారణరహితులమని తెలుసుకుంటారు. ఒక మర్త్య మానవుడిగా మీరు భగవంతుడి సృష్టి, ఒక సాక్షాత్కారం పొందిన అమర్త్య మానవుడిగా మిమ్మల్ని మీరు భగవత్ సాగరంలో ఒక కెరటంలా, ఒకే ఒక స్వయం పోషకమైన ఎప్పుడూ ఉండే విశ్వచేతనగా తెలుసుకుంటారు. భగవంతుణ్ణి ఎవరు సృష్టించారు అనే ఈ ప్రసంగం ఇంతటితో సమాప్తం. तस्मात् धान्यन्न परः किञ्चन
सलिलं सर्वमाहितं तुच्छेनाप्यपि हितं यदासीत् तपसस्तन्महिना जायतैकम् कामस्तदग्रे समवर्तताधिमनसो रेतः प्रथमै यदासीत् सतो बन्धुमसति निरविन्दन् हृदि प्रतीक्ष्या कवयो मनीषा तिरश्चीनो विततो रश्मिरेषामधस्विदासीदुपरिस्विदासीत् त्रेतोधासन् महिमान आसन् स्वधा अवस्थात् प्रयतिः परस्तात् को अद्धावेदक इह प्रवोचत् कुत आजाता कुत इयं विसृष्टिः अर्वाग्देवा अस्य विसर्जनेनाथा को वेदयत आबभूव इयं विसृष्टिर्यत आबभूव यदि वा दधे यदि वा न यो